హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో చిలకడ దుంపతో కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడూ ఉడకబెట్టిందే తినడం అదంతా బోర్గా అనిపిస్తూ ఉంటుంది కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఒకసారి ఇలాగా కట్లెట్స్ చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ కట్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ తీసుకోదండి, 10 to 15 minutes లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కట్లెట్స్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా చిలకడ దుంపకి చివర్లో ఉంటాయి కదండి, వాటిని కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా కుక్కర్లో అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మామూలుగా మనం ఉడికించి పెట్టుకున్న దుంపలు తినడానికైతే 2 విజిల్స్ సరిపోతాయండి. కానీ ఇక్కడ కట్లెట్స్ చేస్తున్నాం కదా, కొంచెం పేస్ట్ లాగా అయిపోవాలి కాబట్టి 3 to 4 వరకు వేయించుకోవాలి విజిల్స్. 3 విజిల్స్ వేయించిన తర్వాత దుంపలు బాగా చల్లారిన తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అసలు ఆ పేస్ట్ లో మనకి చిలకడ దుంప ముక్క అనేది ఉండకూడదు, అంత బాగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్ వరకు వచ్చింది చిలకడ దుంప పేస్ట్. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 1.5 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ కనుక అవైలబుల్ గా లేకపోతే మైదా పిండినే 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా కనుక అవైలబుల్ గా లేకపోతే 2 స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలానే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 టీ స్పూన్ వరకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వరకు, వాటితో పాటే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కి కొంచెం తక్కువలో పసుపు, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ చిలకడ దుంప పేస్ట్ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాట్ మసాలా ఎందుకు యాడ్ చేయాలంటే మనకి అందులో ఒక తెలియని పులుపు అనేది ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. కాబట్టి అది అవైలబుల్ గా లేని వాళ్ళు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు, బానే ఉంటుంది. పిండి మొత్తం బాగా కలుపుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. పేస్ట్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అరచేతికి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్లెట్స్ ని కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే కట్లెట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. చూసారు కదా మనకి షేప్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో. కొంచెం దలసరిగానే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే రిమైనింగ్ కట్లెట్స్ ని కూడా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం ప్యాన్ కి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుని దానిలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని జాగ్రత్తగా దానిలో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టే వాటిని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 నిమిషాల తర్వాత మనకి ఇలాగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. అలానే టర్న్ చేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ లో ఉంచుకుని. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి, ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో స్పూన్ ఆయిల్ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం టర్న్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకుంటే మనకి ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఇలా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. 2 వైపులు సేమ్ కలర్ రావాలండి. ఇలా మంచిగా రోస్ట్ అయితే టేస్ట్ అనేది అదిరిపోతుంది. చూడ్డానికి భలే ఉన్నాయి కదండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చిలకడ దుంప ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. కట్లెట్స్ అనేది మనకి రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీటిని ఉత్తినే తినేయచ్చు లేదా టొమాటో కెచప్తో అయినా తినొచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు